బీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ పాలనతో తెలంగాణ అప్పుల పాలైందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందన్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి పలు వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు మంత్రి. కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు మంత్రి వివేక్. రోడ్డు సరిగా లేకుండా సీసీ రోడ్డు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మొట్టమొదటి నా ఫండ్స్ 10 కోట్లు వస్తే 1 కోటి రూపాయలు మీకే పెట్టినా. మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో నాకు 10 కోట్లు వస్తే 1 కోటి రూపాయలు మీ వాడికే పెట్టిన. మంచి పని చేసినా లేదా? ఎందుకంటే ఎక్కువ పనులు చేయాలి, ఎక్కువ నిధులు అవసరం మన వాడికి అని చెప్పి ఇప్పుడు 40 లక్షలు మనం ఇప్పుడు ఈరోజు భూమి పూజ చేసుకున్నాము. మనం ఈ పనులు కూడా స్టార్ట్ అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, ఈ నిధులు నేనే తీసుకొచ్చిన. ఎవరైనా ఆపిన వాళ్ళు 10 సంవత్సరాలు చేయనీకి అవునా కదా? మళ్ళీ మీరు ప్రశ్నిస్తారు, వాళ్ళని ఏమని ప్రశ్నిస్తారు? నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు పూజ ఎందుకు చేయలేదు అడగాలి కదా. వచ్చిందా ఎప్పుడన్నా ఎమ్మెల్యే? అడుగుతారా? మరి టీఆర్ఎస్ వాళ్ళు వస్తే అడుగుతారా మీరు ఎందుకు చేయలేదని? 10 సంవత్సరాలు ఉండరు కదా వాళ్ళు, ఉన్నారా లేదా? సో మంచిగా ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు అడగండి. కానీ మీ మీద కూడా బాధ్యత ఉంది. ఏంటిదా బాధ్యత? ఇంటింటి నీళ్లు కూడా అమృత్ స్కీమ్ లో వస్తుంది. ఎవరికన్నా ఇందిరమ్మ ఇల్లులు కావాలంటే పేరు ఇవ్వండి, జాగా ఉంటే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం.